పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ నుంచి మాట వినాలని ఒక సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ వినాలని నాకైతే అనిపించలేదు భయ్య. విన్నాను కదా చెప్తున్నాను, అసలు బాగాలేదు సాంగ్ అయితే. ఏంటో మ్యూజిక్ కూడా బీట్ ఏమీ లేదు, జస్ట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వెళ్ళిపోతున్నట్టు అనిపించింది అంతే. సినిమా మీద ఎలాగో ఎక్స్పెక్టేషన్స్ లేవు, హైప్ లేదు, ఏమీ లేదు. ఎప్పుడో నా చిన్నప్పుడు 4 years బ్యాక్ మొదలెట్టారనుకుంటా, అప్పటి నుంచి మొదలవుతూనే జరుగుతూనే ఉంది. మధ్యలో డైరెక్టర్ క్రిష్ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు అతను ఎవరో మీటర్ సినిమా తీసిన డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఎవరో డైరెక్ట్ చేస్తున్నారు భయ్య. కిరణ్ అబ్బోర్కి మీటర్ మూవీతో డిజాస్టర్ ఇచ్చాడు, మరి సెకండ్ మూవీ ఇదే అనుకుంటా. ఈ సినిమాతో నాకైతే చెప్తున్నాను కదా, పెద్ద దెబ్బే పడబోతుంది. అండ్ ఎవరికి ఎక్కదు కూడా. నార్త్లో కూడా సినిమా కనెక్ట్ అవ్వడం కష్టమే. అండ్ మన తెలుగు జనాలే సినిమాను మర్చిపోయారు. ఏదో వదలాలి కాబట్టి వదిలేసి సినిమాని రిలీజ్ చేసి చేతులు దులుపుకుంటారు అంతే. సాంగ్ అయితే దారుణంగా ఉంది. నిజంగా ఒప్పుకుని తీరాలి. మీకు ఎలా అనిపించిందో సాంగ్ కింద కామెంట్ రాయండి. ఇంకా ఈ సినిమా స్టోరీ గురించి కొన్ని కీ పాయింట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి భయ్య. అది మీకు కావాలనుకుంటే కింద కామెంట్ రాసేయండి. హరిహర వీరమల్లు మూవీ స్పెషల్ స్టోరీ, లీగరీ స్టోరీ అని ఒక వీడియో అయితే చేస్తాను. మీకు తెలుసు కదా, ఈ మధ్యన మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్లు అన్ని కరెక్ట్ అవుతున్నాయి. డాకు మహారాజ్ మూవీ స్టోరీ నేను చెప్పినట్టే ఉంది. గేమ్ చేంజర్ కూడా కరెక్ట్ అయ్యింది. అంతకుముందు పుష్ప 2 కూడా మనం చెప్పిందే. మనం అయితే 100% సక్సెస్ రేట్లో ఉన్నాం. కావాలంటే కింద కామెంట్ రాయండి, పెద్ద విషయం ఏమి కాదు. కానీ వేరే కొత్త సినిమా స్టోరీ కూడా రీసెర్చ్ చేస్తున్నాం, దొరికితే కనుక ఖచ్చితంగా చెప్తాను. మన ఛానల్లో షార్ట్స్, వీడియోస్ రెండూ కూడా రెగ్యులర్గా ఫాలో అయిపోండి. ఈ HHVM మూవీ అయితే ఇంకా తప్పదు. పార్ట్ 2 అయితే రావడం కష్టమే. ఉన్నదాన్నే మొత్తానికి ఏదో అటు ఇటు అడ్జస్ట్ చేసి పార్ట్ 1 రిలీజ్ చేస్తున్నారు. పార్ట్ 2 మళ్ళీ భారీ ఫైట్లు అవన్నీ పవన్ కళ్యాణ్ గారు చేయరు. ఈ సినిమాలో కూడా అంత బీభత్సంగా అయితే ఏమీ ఉండదు. సో ఏం చేస్తాం, తప్పదు. అందరూ కూడా ఓజీ కోసం ఎదురు చూడటమే. అండ్ ఓజీ మూవీ అంటే గుర్తొచ్చింది, తమన్ మొన్న మీసం మెలేసి తొడగొట్టేశాడు ఏకంగా. ఈ బీస్ట్, అలాగే విజయ్ దళపతి సినిమాలకి అనిరుద్ధ్ ఇచ్చిన బీజం ఉంది కదా, ఈ జైలర్ ఇలాంటి సినిమాలకి అన్ని బీజము కలిపితే ఓజీ బీజియం అంట. ఓజీ వచ్చిన తర్వాత అందరూ కూడా వేరే లెవెల్ అరాచకం, వాళ్ళందరూ మన వైపు చూస్తారని తమన్ అయితే చెప్పుకొచ్చాడు. అంత తోపులో ఏం పొడిచాడో మరి చూడాలి.